నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. రాష్ట్రంలో నేటి నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలు. తిరుపతి జిల్లాలో కేంద్ర మంత్రితో కలిసి ప్రారంభించనున్న సీఎం. విద్యార్థులు తల్లిదండ్రులకు ప్రభుత్వం తీపి కబురు. ఈ నెల 16 నుంచి తల్లికి వందనం డబ్బులు జమ. అమరావతిని అడ్డుకోవటం జగన్ తరం కాదన్న మంత్రులు. రాజధానిపై ఇంకెన్నిసార్లు నాలుక మడతేస్తారని నిలదీత. ప్రజాప్రతినిధుల తొలగింపుపై త్వరలో జేపీసీ నివేదిక. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. యూజర్ నేమ్ ఫీచర్పై వాట్సాప్కు కేంద్రం షాక్. భారత్లో ఇప్పుడే అమల్లోకి తేవద్దని నోటీసులు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ కార్యక్రమం తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె వేదికగా ప్రారంభం కానుంది. ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో 4.55 లక్షలతో ప్రతిపాదించిన 3 పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం వీటిలో ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. వీబీజీ రామ్జీని సైతం తిరుపతి జిల్లా నుంచే కేంద్ర ప్రభుత్వం మొదలు పెడుతోంది. 2 ఏళ్లుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఉపాధి హామీ పథకం అమలులోనూ జాతీయ స్థాయిలో మెరుగైన పనితీరు కనపరచడంతో కేంద్రం రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించింది. వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వీబీజీ రామ్జీ ప్రాజెక్టును రాయలసీమలో కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె గ్రామంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో ప్రారంభించడం నిజంగా గర్వకారణంగా ఉంది. 2 ఏళ్లలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి రాయలసీమలో చేశారు. 20 ఏళ్లలో కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరగని అభివృద్ధి ఈ 2 ఏళ్లలోనే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారి ఆధ్వర్యంలో 100 కోట్ల మౌలిక సదుపాయాలు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేయని విధంగా 2 సంవత్సరాలు చేసి చూపించడం జరిగింది. ఇక్కడ చూసిన రోడ్లు అనేది ఎక్కడ ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏదున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిత్యం అందుబాటులో ఉంటూ రైల్వే కోడూరుని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాం. 30,000-35,000 మంది సభకు రావడం జరుగుతుంది. సభ విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు మా ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమం విజయవంతమయ్యేదానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. రైల్వే కోడూరు అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. కార్యకర్తలు ఇక్కడ గొప్ప సంకల్పంతో ఉంటారు. ఈ మంగంపేట ప్రాంతాన్ని ఎంచుకోవడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. జగన్ ఎన్ని జన్మలెత్తినా అమరావతిని అడ్డుకోలేరని మంత్రులు, టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. రాజధానిపై ఇంకెన్నిసార్లు నాలుక మడతేస్తారని నిలదీశారు. జగన్ లాంటి మారీచుల నుంచి కాపాడటానికి అమరావతికి కేంద్రం చట్టభద్రత కల్పించిందని స్పష్టం చేశారు. జగన్ లాంటి మూర్ఖుల్ని ఎవరూ మార్చలేరని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. 3 ముక్కలాటతో 11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో 0కు పడిపోవటం ఖాయమని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ అమరావతికి, మావిగన్కు మధ్య కాదని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్న చంద్రబాబుకు, ప్యాలెస్లో కూర్చొని దోచుకుంటున్న జగన్కు మధ్య అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు? అమరావతి రాజధాని అన్నారు, 33,000 ఎకరాలు చాలన్నారు, ఓట్లు వేయించుకున్నారు. మళ్ళా మొన్నటి రోజు ఏం చెప్పారు? మేము అమరావతిని సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఈ రోజు మళ్ళా మావిగన్. ప్రజలు ఏమన్నా తిక్కోళ్ళు అనుకుంటున్నారా? 3 ముక్కలు చేశాడు. ఏ ముక్కలోనూ ఒక సిమెంట్ బస్తా వేయని జగన్ రెడ్డి గారు కూడా ఈ రోజు అమరావతి గురించి మాట్లాడుతుంటే మరి ప్రజలంతా మరి లండన్ మందులు పనిచేస్తున్నాయో లేదో, మైట్ దొబ్బిందా, ఏం మాట్లాడుతున్నారండి జగన్ రెడ్డి గారు? మీరు నీ జన్మ తరతరాలు ఎత్తినా, ఇంకా 10 జన్మలు ఎత్తినా అమరావతి ఆగదు. మా అజెండా అమరావతిని పూర్తి చేస్తాం, భావితరాల భవిష్యత్తుకు అందజేస్తాం. నీలాంటి మారీచుల బారి నుంచి, ఇంద్రజిత్తుల బారి నుంచి
రక్షించాలనే ఉద్దేశంతో మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధానిగా ప్రకటించింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేనే కాదు, సైద్ధాంతికంగా విభేదించే సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా రాజధానికి అనుకూలమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే ఒకవైపు, రాష్ట్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీలు ఒకవైపు. 19 ఎన్నికల ముందు అమరావతి అనుకూలమని అమరావతికి వెన్నుపోటు పొడిచారు. 19 నుంచి 24 వరకు ఏం చేశాడు? విశాఖ రాజధాని అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అంటే ఉత్తరాంధ్ర వాసులకి సభలు పెట్టి బొత్సాలు, ధర్మానులు, అమర్నాథులు ఊరూరా తిరిగి విశాఖకి రాజధాని వచ్చిందని సంబరాలు చేసి ప్రజల్ని మోసం చేయడంతో పాటు వాళ్ళకు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వాసులకి మావిగన్ ద్వారా వెన్నుపోటు పొడిచాడనేది స్పష్టమవుతా ఉంది. ఇంకా సిగ్గుండాలి వైకాపా పార్టీ నాయకులకి. మావిగన్, నీ గన్ కల్చర్ ఏంటి? తుపాకీ రాజ్యం కావాలని కోరుకుంటున్నావా ఈ దేశంలో? నువ్వు వచ్చేది ఎప్పుడు? మావిగన్ పెట్టేది ఎప్పుడు? కొత్త రాజధాని ఏర్పాటు చేసేది ఎప్పుడు? పిచ్చి ముదిరి పాకాన పడిందని చెప్పక తప్పదు. నీ మావిగన్లు, ఈ గన్లు, ఆ గన్లు అన్నీ పోయి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజానీకం నీకు AK-56 రైఫిల్ని నీకు ఎక్కుపెట్టి పేల్చితే 11 మిగిలాయి అక్కడక్కడ. నువ్వు మావిగన్ అంటావా, ఇంకొక గన్ అంటావా? నీ గన్ కల్చరే నీ సర్వనాశనానికి, నీ పతనానికి దారి. పాత రోజులు పోయాయి. రాజారెడ్డి గారి కాలం నాటు బాంబులు ఇవాళ లేవు. ఇవాళ సూపర్సానిక్ జెట్లు వచ్చినాయి. మనమే తయారు చేస్తున్నాం ఈ రాష్ట్రంలోనే. నీ నాటు బాంబులు, చేత్తో చుట్టే బాంబులు ఎవరిని ఏమి చేయలేవు. ఏమన్నా పొరపాటున పేలితే నువ్వే దాన్ని పైన వేసుకొని పేలిపోవాల్సింది. ఈ 11 కూడా ఈసారి మిగలకుండా పోతాయి. నీకు మతి భ్రమించింది. కాసేపు ఎక్కడికైనా పోయిరా, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టి తండ్రి. ఏదో మేము ప్రశాంతంగా ఉన్నాం, రాజధానిని అభివృద్ధి చేసుకుంటాం. ఈ నెల 16 నుంచి తల్లికి వందనం డబ్బులు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. 15 నుంచి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయాలపై ఇంటింటి ప్రచారం చేపడతామన్నారు. జగన్ అబద్దాలు చెప్పినంత అందంగా ఎవరూ నిజాలు కూడా చెప్పలేరని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ దాని పని అది చేసుకువెళ్తుందని ఉద్ఘాటించారు. 2 రోజుల తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ అరాచకాలు, కూటమి ప్రభుత్వ విజయాలను జులై 15 నుంచి చేపట్టే డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆగిపోయిన అమరావతి, పోలవరం పనులను పరిగెత్తిస్తున్నామని, ఈ విజయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జులై 15వ తారీఖు నుంచి మనం డోర్ టు డోర్ కార్యక్రమం ప్రారంభిస్తాం. 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాం, అన్ని పూర్తి చేసాం అన్నట్ల. కానీ దయచేసి కార్యకర్తల విషయం ఆలోచించుకోండి. నేను ఎన్నో రాష్ట్రాల్లో తిరుగుతున్నా, ఎంతోమంది ముఖ్యమంత్రులు కలుస్తున్నా, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వృద్ధులకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా అంతమంది బిడ్డలకి కూడా మనం డబ్బులు ఇస్తున్నాం. మొదటి సంవత్సరం ఇచ్చాం, 2వ సంవత్సరం జూలై 16, 17, 18 పేరెంట్ టీచర్ మీటింగ్ రోజునాడు ఆ డబ్బులు కూడా విడుదల చేయబోతున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నా. సంక్షేమ అభివృద్ధి అనేది ఆ ఊర్లోకి వెళ్ళేదానికి ఒక పాస్పోర్ట్ లాంటిది. ఓపిక్గా వెళ్ళాలి, ప్రజలతో కూర్చోవాలి. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగొచ్చే లోపల నిజం గడప దాటుతుంది అంటారు. ఈరోజు గొడ్డలి పార్టీ కూడా అది చేస్తుంది. వాళ్ళ అబద్ధాలు ఎంత నీట్గా చెప్తారంటే మనం నిజం కూడా అంత బాగా చెప్పలేము. రాబాయ్ 14 ఏమన్నాడు? ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అన్నాడు. 2019 గెలిచిన తర్వాత ఏమన్నాడు? 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు? మ్యావిగన్ అన్నాడు. రేపు ఏమంటాడు తెలుసా? బెంటాహే అంటాడు. బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్. కూటమి ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రంలో స్థిరమైన అభివృద్ధి సాధ్యమన్న లోకేష్, క్యాడర్ కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ సూచించారు. జగన్పై విమర్శలు గుప్పించారు. నేను మా దేవాంశని ఎప్పుడు కలిసినా ఇద్దరం కొట్టుకుంటాం అబ్బా. ఎందుకంటే నాకు ఎప్పుడు తమ్ముడు లేకుండా ఉన్నాడు, వాడికి ఎప్పుడు అన్న లేకుండా పోయాడు. అందుకే ఇద్దరం కొట్టుకుంటాం. చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ అనే కార్టూన్ వచ్చేది, అలా ఉంటుంది మా ఇద్దరి సంబంధం. ఇద్దరం కొట్టుకుంటా ఉంటాం. ఎప్పుడన్నా మరీ దూరం వెళ్తే పెద్ద ఆయన వస్తాడు, బాబు గారు, 5గురిని కూర్చోబెట్టి ఆయనతో పాటు కూర్చొని చివరికి నా నిర్ణయం ఇది అందరు పాటించాలని ఒక లక్ష్మణ్ రేఖ గీస్తాడు, మేము అందరం పాటిస్తాం. మనం కూడా అంతే. ఇంత పెద్ద పార్టీ, ఇంత పెద్ద వ్యవస్థ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి.
నేనన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా నన్ను కన్విన్స్ చేయాలి తప్ప బయటికి వెళ్ళిన తర్వాత ఒకే నినాదం జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని అలాగే ఇంట్లో పడుకుంటే నష్టపోయేది ఎవరు? మనం. 5 సంవత్సరాలు నరకం అనుభవించలా, అది మనం మర్చిపోకూడదు. మీరు అందరూ అనుకోవచ్చు ఏముందబ్బా లోకేష్ వాళ్ళు తేలకని. మీరెవరు బాబు గారిని రోజు చూడట్లేదబ్బా. 9:30కి నాకు ఉంటుంది దర్శనం. ఆయన ఏంటంటే నువ్వు 10 కేజీలు మోయగలితే 20 కేజీలు ఇస్తాడు, 20 మోయగలితే 40 ఇస్తాడు. ఎర్ర బుక్కు దాని పని చేసుకుంటూ వెళ్తుంది స్వామి, ఎందుకు కంగారు పడుతున్నావు? టైం ఉంది. ఎవరికి గుండు పోటు వచ్చిందో బాగా తెలుసు, ఎవరు టాయిలెట్లో జారిపడ్డారో కూడా మీకు బాగా తెలుసు. ఎర్ర బుక్కు పని అదే జరుగుతుంది, మీరేం కంగారు పడదు, ఆ బాధ్యత నాది. కార్యకర్తల సమావేశం అనంతరం లోకేష్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. రాత్రి తిరుమలలో బస చేసిన లోకేష్ ఇవాళ శ్రీ సిటీలో పర్యటిస్తారు. వైసీపీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేయకుండా కారుమూరి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కారుమూరి అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది కోరారు. గత విచారణ సందర్భంగా ఈడీ అధికారులు అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీసీఐడీ అధికారులు నమోదు చేసిన మద్యం రవాణా కుంభకోణం కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే వాసుదేవరెడ్డి, కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కారుమూరి సునీల్ కుమార్ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సైతం నిందితుడిగా ఉన్నారు. దర్యాప్తులో పురోగతి కోసం కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించాల్సి ఉందని, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం అక్రమ రవాణా ద్వారా ఏ మేరకు నిధులు మళ్లించాలనే విషయాలను తెలుసుకోవాల్సి ఉందని వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని కారుమూరి నాగేశ్వరరావును హైకోర్టు ఆదేశించింది. మద్యం రవాణా కాంట్రాక్టులో అక్రమాల కేసులో నిందితుడిగా ఉన్న పూర్వ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడలోని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత వారం ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. వాసుదేవరెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేస్తూ బుధవారం సాయంత్రం న్యాయాధికారి తేజోవతి తీర్పు వెలువరించారు. ఇప్పటికే ఒకసారి విజయవాడలోని 7వ ఏడీజే కోర్టు ముందు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. డిపోల నుంచి మద్యం దుకాణాలకు సరుకు రవాణాకు సంబంధించి కేంద్రీకృత విధానాన్ని వాసుదేవరెడ్డి వైసీపీ నేతలకు అనుకూలంగా మార్చారని సిట్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన జశ్వంత్ నాయుడు ఈఏపీ సెట్లో మొదటి ర్యాంక్ సాధించాడు. విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో అతను ఇంటర్ బైపీసీ పూర్తి చేసి 983 మార్కులు సాధించాడు. ఇటీవల జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలోనూ తనకు మెడికల్ సీటు వస్తుందని చెప్పాడు. ఎంబీబీఎస్ చదివి న్యూరాలజిస్టుగా స్థిరపడాలని తన ఆశయంగా చెప్పాడు. జశ్వంత్ తండ్రి సింహాచలం విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ కాగా తల్లి శ్రీదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. సోదరుడు శ్రీధర్ నాయుడు రాంచీ ఐఐటీలో పనిచేస్తున్నారు. అనంతపురంలో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ హల్చల్ చేశాడు. నగరంలోని ఎస్పీ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఓ కిరాణా దుకాణంలోకి ఫుడ్ ఇన్స్పెక్షన్ అంటూ శివకుమార్ అనే నిందితుడు తనిఖీలు చేశాడు. అనుమతి లేకుండా సిగరెట్లు ఎలా అమ్ముతున్నారని ఫైన్ కట్టాలని దుకాణదారుని బెదిరించాడు. వెంటనే డబ్బులు ఇవ్వాలని దుకాణదారుని భయపెట్టడంతో పక్కనే ఉన్న డీఎస్పీ కార్యాలయ సిబ్బంది ఫుడ్ ఇన్స్పెక్టర్ వివరాలపై ఆరా తీశారు. మెడలో ఉన్న ఐడీ కార్డును పరిశీలించాక ఈగల్ ఐ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్గా శివకుమార్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. మద్యం మత్తులో శివకుమార్ కానిస్టేబుల్పై తిరగబడ్డాడు. నిందితుడు శివకుమార్ను డీఎస్పీ కార్యాలయ సిబ్బంది 2 టౌన్ పోలీసులకు అప్పగించారు. తీవ్రమైన నేరాలు ఎదుర్కొంటూ అరెస్టై వరుసగా 30 రోజుల నిర్బంధంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఆటోమేటిక్గా పదవులు కోల్పోయేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులందరికీ వర్తించే బిల్లును గత ఆగస్టులో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దానిపై సమగ్ర పరిశీలన నిమిత్తం అపరాజితా సారంగి నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీని నియమించారు. తమ అభ్యంతరాలను అధికార పక్షం సులభంగా బేఖాతరు చేస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి సభ్యులంతా జేపీసీని బహిష్కరించారు. కమిటీ ఈ నెల 17న భేటీ అయి నివేదికను ఆమోదించి 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో పార్లమెంటుకు సమర్పించే అవకాశాలున్నాయి.
శతాబ్దానికి పైగా ప్రచురణ రంగంలో ఉన్న గోరఖ్పూర్ గీతా ప్రెస్ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. చరిత్రలో తొలిసారిగా భగవద్గీతను 3 భాషల్లో ఒకే పుస్తకంగా తీసుకురానున్నట్లు ప్రకటించింది. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల కలయికతో ఈ పుస్తకం రానుంది. ఈ కొత్త ఎడిషన్లో ప్రతి శ్లోకం సంస్కృతంతో పాటు ఆంగ్ల లిపిలో కూడా ఉంటుంది. ఆ శ్లోకాల వివరణ, అర్థాలను హిందీ, ఆంగ్ల భాషలు రెండింటిలోనూ ఒకే చోట అందిస్తారు. హిందీ లేదా దేవనాగరి లిపి చదవటం రానివారు ఇంగ్లీష్ లిపిలో శ్లోకాన్ని చదివి ఇంగ్లీష్లోనే అర్థం తెలుసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ రాని వారు ఒరిజినల్ శ్లోకాన్ని హిందీలో చదివి అర్థం చేసుకునేలా ఈ పుస్తకాన్ని రూపొందించినట్లు గోరఖ్పూర్ ప్రెస్ తెలిపింది. ఈ త్రిభాషా భగవద్గీతను ముఖ్యంగా నేటి యువతరాన్ని, దక్షిణ భారతదేశ ప్రజలను, అలాగే విదేశాల్లో స్థిరపడిన సనాతన ధర్మ కుటుంబాల పిల్లలను దృష్టిలో ఉంచుకొని ముద్రిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రజెంటేషన్తో పాటు పుస్తకం 10 కాలాల పాటు మన్నికగా ఉండేలా దీనిని అత్యుత్తమ నాణ్యత గల ఆర్ట్ పేపర్పై ముద్రిస్తున్నారు. ప్రతి శ్లోకం సందర్భానికి తగినట్లుగా అందమైన చిత్రాలను కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. ఈ పుస్తకానికి సంబంధించిన ముద్రణ పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ ప్రత్యేక త్రిభాషా ఎడిషన్ మార్కెట్లోకి రానుందని గీతా ప్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వాట్సాప్ ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న యూజర్ నేమ్ ఫీచర్ను ఇప్పుడే భారత్లో లాంచ్ చేయవద్దని మాతృసంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్ వల్ల సైబర్ నేరాలు, మోసాలు పెరిగే ప్రమాదం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వాట్సాప్లోని యూజర్ నేమ్ ఫీచర్ విషయంలో మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ యూజర్ నేమ్ ఫీచర్పై 3 రోజుల్లోగా పూర్తి ఆధారాలతో సమగ్రమైన వివరణ ఇవ్వాలని కేంద్రం డెడ్లైన్ విధించింది. ప్రభుత్వానికి సంతృప్తి కలిగేలా సంప్రదింపులు పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫీచర్ను రోలౌట్ చేయవద్దని తేల్చి చెప్పింది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం సైబర్ నేరాలను పెంచే అవకాశమున్న ఈ ఫీచర్పై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలని కేంద్రం కోరింది. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఫోన్ నెంబర్ కనిపించకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారానే చాట్ చేసుకునే అవకాశమొస్తే కేటుగాళ్లు తమ ఐడెంటిటీని సులభంగా దాచేస్తారని, బాధితులను ఇట్టే బురిడీ కొట్టిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు బ్యాంకుల పేర్లను పోలి ఉండేలా యూజర్ నేమ్స్ పెట్టుకుని నకిలీ ఖాతాలతో చెలరేగిపోయే ముప్పు ఉందని కేంద్రం హెచ్చరించింది. సైబర్ నిపుణులు, స్టార్టప్ ఫౌండర్లు సైతం ఇదే రకమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం నోటీసులపై వాట్సాప్ స్పందించింది. యూజర్ నేమ్ ఫీచర్ను వెనకేసుకొచ్చింది. దీని ద్వారా జరిగే మోసాలను అడ్డుకునేందుకు ఇప్పటికే యాప్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని మెటా ప్రతినిధి వివరణ ఇచ్చారు. ప్రముఖులు, ప్రభుత్వ సంస్థల పేర్లను ఎవరూ వాడుకోకుండా వాటిని హోల్డ్లో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఒక కొత్త అకౌంట్ ఒకేసారి ఎంతమందికి మెసేజ్ చేయాలనే దానిపై పరిమితులు విధించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300 కోట్ల మంది వినియోగదారుల గోప్యతను పెంచేందుకు వాట్సాప్ సరికొత్తగా యూజర్ నేమ్ ఫీచర్ను పరిచయం చేయబోతోంది. ఇప్పటివరకు వాట్సాప్లో ఎవరితోనైనా చాట్ చేయాలంటే మొబైల్ నెంబర్ తప్పనిసరి. కానీ కొత్త అప్డేట్ ద్వారా 3 నుంచి 35 అక్షరాలతో కూడిన ఒక ప్రత్యేకమైన యూజర్ నేమ్ ను క్రియేట్ చేసుకోవచ్చు. మొదటిసారిగా సంభాషించేటప్పుడే మొబైల్ నంబర్ బదులు ఈ యూజర్ నేమ్, దానికి అనుసంధానంగా ఉండే యూజర్ నేమ్ కీ ఇస్తే సరిపోతుంది. గోప్యత పరంగా ఇది మంచిదే అయినా భారత్ లాంటి దేశంలో ఇది సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. మొబైల్ నెంబర్ కనిపించకపోవడం వల్ల ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు ప్రముఖుల పేర్లతో సులభంగా నకిలీ ఖాతాలను సృష్టించే అవకాశం ఉంటుంది. స్పెల్లింగ్లలో చిన్న చిన్న మార్పులు చేసి అచ్చం అసలైన ఖాతాల్లా భ్రమించేలా చేసి ప్రజల నుంచి డబ్బులు కాజేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాట్సాప్ తీసుకురానున్న ఫీచర్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 4 లక్షల విలువ చేసే 9 మామిడి పండ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకువెళ్లారని జార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ కుమార్ అనే రైతు ఏడాది క్రితం 2,400 రూపాయలు వెచ్చించి 2 మియాజాకి మామిడి మొక్కలను కొనుగోలు చేశాడు. వాటిని తన పెరట్లో పెంచుతున్నాడు. అయితే రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చెట్టుపైన ఉన్న 9 మామిడి పండ్లను ఎత్తుకువెళ్లారు. దీంతో ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతర్జాతీయ మార్కెట్లో మియాజాకి మామిడి పండ్ల ధర కిలో 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఈ పండ్లు ఇంత భారీ ధర పలకటానికి ప్రధాన కారణం వాటి సాగు విధానమని వ్యవసాయ రంగ నిపుణులు తెలిపారు. ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ అత్యంత కఠినమైన నాణ్యతా ప్రమాణాలతో వీటిని సాగు చేస్తారని వివరించారు. ముదురు ఎరుపు రంగు రావటానికి ప్రతి పండును ఒక ప్రత్యేకమైన వలతో కప్పుతారని చెప్పారు. జపాన్లో ఈ పండ్లను లగ్జరీ బహుమతులుగా ఇస్తుంటారు.
कि आम पर तो नहीं है। జట్టు ఘన విజయం సాధించడం, సెంచరీ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరత్ రెడ్డి అన్నారు. వరంగల్ వారియర్స్ పై సత్తా చాటిన ఈ ఛాంపియన్స్ ఆటగాళ్లతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్లేఆఫ్స్కు దూసుకుపోయింది. సో ఇందులో ఈరోజు సెంచరీ చేసినటువంటి అభి కెప్టెన్ మనతో పడుతున్నారు. హాయ్. సో ఈరోజు మ్యాచ్లో మొదట ప్లేఆఫ్ మనకి పవర్ ప్లేలో 3 వికెట్లు పడిపోయిన తర్వాత ఏమనిపించింది? అంటే కొంచెం స్లైట్ ప్రెషర్ ఉండే, కానీ రన్ రేట్ మన చేతిలో ఉండే. ఆ తర్వాత గణేష్ కూడా చాలా బాగా ఆడాడు. సో ఆ ప్రెషర్ అంతా నా మీద నుంచి తీసేసాడు అండ్ వర్కౌట్ అయింది. వెదర్ కండిషన్స్ బట్టి టాస్లో ఏమన్నా ముందు బ్యాటింగ్ తీసుకుంటాను అలా గెలిచింది? లేదు, వెదర్ కండిషన్స్ బట్టి అయితే బౌలింగే, కానీ బ్యాటింగ్ చేయడానికి కూడా ఏమంత అభ్యంతరం లేకుండా నాకు, ఎందుకంటే పిచ్ 2 ఇన్నింగ్స్కి సేమ్ ఉంటుంది, కానీ వెదర్ వల్ల బౌలింగ్ ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్ నుంచి ఎలా ఆడుకుంటూ వస్తున్నారు? సో ఇప్పుడు ఈరోజు ఎలా ఉంది? క్వాలిఫై అయినా మాకేం లేదు, క్వాలిఫై ఆకపోయినా కూడా ఏం లేదని అనుకున్నాం ఫస్ట్ నుంచి. కానీ ఇప్పుడు యాజ్ యూజువల్ ఇప్పుడు మా 6th మ్యాచ్ ఉంది, అది నెక్స్ట్ మ్యాచ్ ఆలోచిస్తున్నాం. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. సో ఆల్రౌండ్ షో మళ్ళీ ఒకసారి కనిపించింది. సో ఇదే విధంగా నెక్స్ట్ స్టెప్ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఐ థింక్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. ఇవాళ మనం కొత్త ప్లేయర్ నడిపించాం, వాడు కూడా చాలా బాగా వేశాడు. అపార్ట్ ఫ్రమ్ 1 over వేర్ got 20 runs, ఎందుకంటే వాళ్ళ బ్యాటరీస్ కూడా చాలా ఎక్స్ప్లోజివ్ బ్యాటరీస్, వాళ్ళు కూడా చాలా బాగా ఆడతారు అండ్ వాళ్ళని కంటైన్ చేయగలడు. జస్ట్ ఒక 3rd overలో ఒక 2 1 shots కొట్టారు అంతే, వాడు చాలా బాగా వేశాడు. లాస్ట్ 6 పరుగులు కొడితే మ్యాచ్ అయిపోతుంది. సో ఆ టైంలో ఏమనిపించింది? నీ సెంచరీ కూడా ఫస్ట్ 4 కొట్టాలి, లేదా తర్వాత 6 కొట్టాలి, అప్పుడు ఏమో ఆలోచించావు? అంటే అదే ఆలోచించాం, 4 కొట్టి 6 కొట్టమని ఆలోచించాం, ఎందుకంటే ఎట్లా 100 కూడా పెడుతుంది అండ్ 4-6 వల్ల ఎట్లా 100 కూడా అవుతుంది ఆలోచించాం. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. 3 కీలక వికెట్స్ తీసినటువంటి అజయ్ దేవ్ గారు మనతో ఉన్నారు. సో ఈరోజు గేమ్ చేంజర్ మ్యాచ్ అవార్డు కూడా ఆయన. సో కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్పుల్ క్యాప్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈరోజు మ్యాచ్లో క్రూషియల్ వికెట్ తీసినందుకు సో ఎలా అనిపిస్తుంది ప్లేయర్స్? చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా మ్యాచ్ విన్ చేపించడం కూడా. సో అభిరత్ కూడా చాలా బాగా ఆడాడు. సో బౌలర్స్ అందరూ చాలా బాగా వేశారు, స్పిన్నర్స్ అయినా ఫాస్ట్ బౌలర్స్ అయినా. మీ ఫాదర్తో మాట్లాడినప్పుడు తను ఇండియా తరఫున ఆడదాం అనుకున్నారట. సో ఆడలేకపోయారు. సో ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతుంది. చాలా గర్వపడుతున్నాను. ఇంకా పెద్ద క్రికెట్ ఆడితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. అమన్ రావు వికెట్ తీయడం ఎలా అనిపించింది? ఎందుకంటే అతను చాలా భీకరంగా ఆడుతున్నారు. అమన్ రావు చాలా మంచి బ్యాట్స్మెన్. ఎందుకంటే చాలా వికెట్ పైన ఉంటే ఇంకా పెద్ద స్కోర్కి వచ్చేది. వికెట్ తీయడానికి చూస్తాము, సో అది వచ్చింది కాబట్టి సో చాలా క్రూషియల్ ఉండే. అమన్ రావు వికెట్ కోసం ఎలాంటి డిస్కషన్ జరిగింది? అదే ఎక్కువ వరకు అయితే మేము అటాక్ చేయడానికి చూసాము, వికెట్ తీయడానికే చూసాము. ఎందుకంటే ఎక్కువసేపు ఆడిపిస్తే మళ్ళీ కొట్టేస్తాడు. సో అదే ఉండే ప్లాన్, అయితే ఎక్కువ వరకు వికెట్ తీయాలనే ఉండే. సో అదే వెళ్ళాం. టీమ్ ప్లేయర్స్కి దూసుకెళ్ళింది చాలా క్లీన్గా నీట్గా, మీకు అసలు తిరుగులేదు అని మంచిగా అనిపిస్తుంది. 5కి 5 గెలిచాము. సో అలా అని రిలాక్స్ అయితే అవ్వము. ఇంకా 2 ఉన్నాయి. సో అది కూడా విన్ అయ్యి టాప్ 1లో ఉంటే బెటర్. ఎలాంటి ప్లాన్స్తో ముందుకు వస్తున్నారు? ఆల్రెడీ ఈరోజు కొత్త ప్రయోగాలు చేశారు, కొంతమంది కొత్త మండలిని టీంలో ఆడిపించారు. వేరే ప్లేయర్స్ కూడా కొంచెం ఇంజూర్ అయ్యారు. అందరైతే ఎవ్రీ మ్యాచ్ ఆడేలాగే ఉన్నారు. సో అలాగే ప్రిపేర్ వెళ్తున్నారు. సో అంతే కొంచెం రిజల్ట్స్ కూడా అలాగే వస్తున్నాయి. పర్పుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్ 2 మనతోనే ఉన్నాయి. ఇంకా చేస్తూ ఉంటే వికెట్స్ తీస్తూ ఉంటే అభిరత్ ట్రాన్స్ఫర్ టీమ్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో చాలా మంది. ఈరోజు అమన్ రావు వికెట్ తీసిన తర్వాత ఒక సెలబ్రేషన్ చేశారు, అది ఒక్కసారి. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కీలక ఇన్నింగ్స్ ఆడినటువంటి మన గణేష్ ఉన్నారు. హాయ్ గణేష్. ప్రతి మ్యాచ్లో నీ ఇన్నింగ్స్ చాలా కీలకంగా కనిపిస్తుంది. ఈరోజు నేను చీరప్ చేయడానికి మీ గ్రామం నుంచి చాలా మంది వచ్చారు అండ్ మీ డాడీ కూడా వచ్చారు. అవునవును సార్, అంటే మా నాన్న వచ్చిండు, అంటే ఫస్ట్ టైం చూస్తుండు మ్యాచ్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనీ సార్, నవీన్ సార్, ఆల్ఫీ సార్, ముషీ సార్. అంటే పవర్ ప్లేలో 3 వికెట్లు పోయిన తర్వాత కూడా నా మీద అంత ఫేత్ పెట్టుకొని పంపించుకున్నారు. ప్లస్ ఫస్ట్ నేను 6 balls ఆడినప్పుడు కూడా డాట్ అవుతుండే. డాట్ అయిన ప్రెజర్ అయితే నాకేం లేదు, ఎందుకంటే కెప్టెన్తో అన్నతో మాట్లాడుతున్నా. ప్లస్ ఏంటంటే నాకు బూస్టప్ ఏంటంటే ప్రతి ఒక్కరు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీమ్కి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పవర్ ప్లేలో 3 wickets పడిన తర్వాత అభిరత్ రెడ్డి క్రీజ్లో ఉంటే దాదాపు ధైర్యం ఉన్నట్టే అని మన ప్లేయర్స్ అందరూ చెప్తుంటారు. సో అతనితో కలిసి ఈరోజు ఆడినటువంటి ఇన్నింగ్స్ ఎలా అనిపించింది? పార్ట్నర్షిప్ చాలాసేపు బిల్డ్ చేశారు. అంటే ప్రెజర్ ఫీలింగ్ అనేది లేదు నాకు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే అన్న ఉన్నాడు, అన్నకు సపోర్టింగ్ చేస్తూ ఉండాలి. ప్లస్ ఒకటి ఏంటంటే సపోర్టింగ్ చేస్తూ టీం కూడా అంటే స్కోర్ బోర్డ్ మీద ఏం రన్స్ రిక్వైర్డ్ ఉందో అది ఒక్కటి చేయాలి. ఇంకోటి ఫెయిర్లెస్ క్రికెట్ ఆడాలి, అంతే. డామినేట్ చేయాలని హైదరాబాద్ ఈ ఛాంపియన్ టీం ఇట్లే ఫైనల్ వరకు డామినేట్ క్రికెట్ ఆడాలని కోరుకుంటాను.
ఆల్రెడీ ప్లేయర్స్కి దూసుకుపోయారు, సో మీకు ఇంకా తిరగలేదని ఆల్రెడీ అర్థం అయిపోయింది. ప్రతిసారి మా అనీ సార్ చెప్తాడు ఏంటంటే ప్రతి చిన్న పాయింట్ కూడా ఛాలెంజ్ గెలుస్తున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. ఒకటేంటంటే టీం వర్క్ చేస్తున్నాం, మా స్టాఫ్ మా టీం అందరం వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము గెలుస్తున్నాం. ఈ ఫాదర్తో మాట్లాడినప్పుడు చాలా విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచి పడినటువంటి కష్టాలు, ఇప్పుడున్నటువంటి జిమ్ఖానా గ్రౌండ్స్లో నువ్వు రాత్రి పడుకున్నటువంటి విషయాలు, ఇంత కష్టపడి ఈ స్టేజ్లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని భగవంతుడి థ్యాంక్స్ చెప్తున్నారు. హార్డ్ వర్క్ చేస్తే దేవుడు ఎక్కడైనా మనకు ఛాయిస్ క్రియేట్ చేస్తాడని అది ఒక్కటి నమ్ముతాను. అదే హైదరాబాద్ ఈ టీం ఛాంపియన్స్ టీమ్కి ఆడడం చాలా అదృష్టం. ఇక్కడ నుంచి చాలా నేర్చుకుంటున్నా. T20 గేమ్లో ఎట్లా బిల్డ్ చేయాలి రన్స్, అభియన్నతోనే కూడా చాలా నేర్చుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ టీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పబ్లిక్ ఎవరో గ్రౌండ్కి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడైనా అవకాశం వస్తుంది, దానికి ప్రతిఫలం దక్కుతుందని గణేష్ గడుగు చెప్తున్నారు. ఇక్కడ రమణ మహేష్, నాగార్జున, ఈటీవీ న్యూస్.